చూడండి కొబ్బరి చెట్లతో ఈ ప్లేస్ అంతా ఎంత అందంగా ఉందో. ఆఫ్ కోర్స్ కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, గోదావరితో ఎప్పుడు కూడా చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయల వ్యాపారం కూడా ఎక్కువేనండోయ్. కొబ్బరికాయలకు నేను చూపించబోయే ఈ టెంపుల్కి చాలా సంబంధం ఉంది. హాయ్ హలో నమస్తే, నేను విజి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి తిరుమల వెళ్ళలేని భక్తుల కోసం ఆ వెంకటేశ్వర స్వామి తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో గోదావరి నది ఒడ్డున బాలబాలాజీ స్వామిగా స్వయంభుగా వెలిశారు. ఇంతకు ముందు వీడియోలో యానం ఫ్లవర్ షోకి వెళ్ళామని వీడియో పెట్టాను కదా. యానం నుంచి వచ్చేటప్పుడు అప్పనపల్లి వెళ్ళామన్నమాట. అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్. వచ్చే దారిలోనే కాబట్టి ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దామని వెళ్ళాం. ఎప్పుడో 30 years బ్యాక్ వచ్చాము. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. ఈ అప్పనపల్లి విలేజ్ గురించి, అలాగే టెంపుల్ గురించి, ఇక్కడ జరిగే అన్నదానం గురించి, ఇలా చాలా చాలా విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ని నిర్మించింది మొల్లేటి రామస్వామి గారు. ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. అయితే ఇది కొత్త టెంపుల్ అన్నమాట. పాతది దీనికి ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఈ అప్పనపల్లి గ్రామం ఒకవైపు బంగాళాఖాతం, 3 వైపులా గోదావరి నది ఉంటుంది. అప్పట్లో ఈ గ్రామంలో వేదాలు బాగా చదువుకున్న బ్రాహ్మణులు ఉండేవారంట. స్టార్టింగ్లో కొబ్బరి చెట్లు చూశారు కదా, అలా ఊరంతా ఎటు చూసినా మనకి కొబ్బరి చెట్లే కనిపిస్తాయి. ఇంకో పక్క గోదావరి. నిజంగా ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కూడా గోదావరి నది ఒడ్డున ఉంటుందన్నమాట. చాలామంది రేవులో స్నానం చేసి తర్వాత పాత టెంపుల్లో తలనీలాలు ఇచ్చుకుని తిరిగి మళ్ళీ స్నానం చేసి అప్పుడు కొత్త టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకుంటారనమాట. ఇక్కడ గ్రామస్తులు కూడా అదే చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ని రామస్వామి గారు నిర్మించారని చెప్పాను కదా. ఆయన కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత వాటా ప్రతి సంవత్సరం తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉండేవారు. ఒకసారి అలాగే వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పట్టుకుని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టమని అర్చకులను అడిగితే కుదరదు అని చెప్పేసరికి ఆ అర్చకుడితో రామస్వామి గారు వాదించి పడుకున్నారు. అప్పుడు ఆయన కల్లో వెంకటేశ్వర స్వామి వచ్చి నేనే అప్పనపల్లి వస్తానని చెప్పారంట. అలా కొన్నాళ్ళకి రామస్వామి గారి కొబ్బరికాయల కొట్లోనే స్వామివారు వెలిశారు. అప్పటి నుంచి ఆయన ఆ కొబ్బరికాయల కొట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉండేవారు. అదే పాత టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్లో పంతులు గారు మనకి ఆ స్టోరీ అంతా అక్కడ చెప్తారు. ఇప్పుడు ఈ కొత్త టెంపుల్లో విగ్రహాన్ని చిన్నజీయర్ స్వామి ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం పెద్ద తిరుపతి నుంచి వచ్చిందంట. పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా విగ్రహం సేమ్ అలానే ఉంటుంది. సాటర్డే సండే అయితే చాలా బిజీగా ఉంటుంది. మేము వర్కింగ్ డేలో వెళ్ళాం. దట్టు ఈవినింగ్ టైం కాబట్టి జనం లేరు. అందుకే చాలా ప్రశాంతంగా మా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మేము గుళ్ళో ప్రదక్షిణ చేస్తుంటే ఒక ఆయన భోజనం చేసి వెళ్ళండమ్మా అనేసి అన్నారు. యాక్చువల్గా ఈ టైంలో భోజనం ఏంటి అని అనుకున్నాం. ఈవినింగ్ 5 అవుతుందన్నమాట. తర్వాత తెలిసింది అసలు అన్నదానమే ఇక్కడ స్పెషల్ అని చెప్పి. అన్నదానం అన్న కార్యక్రమం స్టార్ట్ అయిందే ఈ టెంపుల్లోనేనని రామస్వామి గారు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తుల కోసం ఈ అన్నదానం మొదలుపెట్టారు. ఇక్కడ మొదలైన తర్వాతే పెద్ద తిరుపతిలో కూడా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిందంట. ఇప్పుడంటే చిన్న చిన్న గుళ్ళ దగ్గర కూడా అన్ని చోట్ల అన్నదానం అనేది జరుగుతుంది. కానీ అసలు అన్నదానం అంటే ఏంటో తెలియని రోజుల్లోనే స్టార్ట్ చేసిన మొట్టమొదటి టెంపుల్ ఈ అప్పనపల్లి బాలబాలాజీ స్వామి టెంపుల్. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 10:30 వరకు ఈ అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందంట. భోజనం అయితే నిజంగా చాలా బాగుంది. ఏదో పెట్టామని కాకుండా చక్కగా చాలా రుచిగా ఉన్నాయి. భోజనం వడ్డించే వాళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా అడిగి మరీ వడ్డించడం చాలా బాగా అనిపించింది. ఇక్కడ ధ్వజస్తంభానికి కూడా ఒక స్టోరీ ఉందండి. రామస్వామి గారు కొంతమంది ధ్వజస్తంభం కోసం కొట్టిన చెట్టును కొనడానికి వెళ్తే ఏదో రేటు విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనక్కి వచ్చేసారంట. తర్వాత కొన్ని రోజులకి గోదావరికి వరదలు వస్తే విచిత్రంగా ధ్వజస్తంభం కోసం ఏదైతే బేరమాడి అక్కడ వదిలేసి వచ్చారో అదే చెట్టు ఈ అప్పనపల్లి తీరానికి కొట్టుకొచ్చిందంట. ఎంత విచిత్రమో కదా నిజంగా. దాన్నే ధ్వజస్తంభానికి వాడారని చెప్తారు.
ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ టెంపుల్కి అనుకోకుండా ఇలా రావడం నిజంగా మా అదృష్టంగానే నేను అనుకుంటున్నాను. అమలాపురం సైడ్ ఎప్పుడైనా వస్తే కనుక ఖచ్చితంగా టెంపుల్ని విజిట్ చేయండి. అమలాపురం నుండి జస్ట్ 12 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. రాజమండ్రి నుండి 73 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కొత్త గుడి, ఇదేమో వెలిసిన ఆలయం. కొత్త గుడిలో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత వెలిసిన ఆలయానికి వెళ్ళాం, అంటే పాత గుడికి అనమాట. స్వామివారి వెలిసింది ఇళ్ళ మధ్యలోనే కాబట్టి ఆ పాత గుడి ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఒక సైడ్ అయితే చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఈ పాత గుడి దగ్గరే మనకి పంతులు గారు వెలిసిన స్వామివారిని చూపిస్తూ ఈ స్థల పురాణం గురించి వివరంగా చెప్తారు. లోపల వెంకటేశ్వర స్వామిది ఒక పెద్ద ఫోటో ఉంటుంది. రామస్వామి గారు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న ఫోటో అంట. ఈ టెంపుల్ దగ్గరే మనకి కళ్యాణకట్టు ఉంటుంది. తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఈ పాత టెంపుల్ దగ్గరే తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారు. ఈ అప్పనపల్లి బాలబాలాజీ స్వామి టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్. ఈ టెంపుల్ చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న ఏ కోరికైనా నెరవేరడంతో పాటు 7 జన్మల పాపాలు కూడా పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. జ్యేష్ఠ మాసంలో ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారంట. మీలో ఎవరైనా అప్పనపల్లి బ్రహ్మోత్సవాలు చూసారా? చూస్తే కామెంట్ చేయండి. చాలా బాగుపడుతుంది తల్లి ఆయిల్ అది చూసినా బాగుంటుంది దాంట్లో లైటింగ్ లోని. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా అటు యానం వెళ్ళాము, తర్వాత ఇక్కడ అనుకోకుండా అప్పనంపల్లి ఊరొచ్చాము. అసలు చాలా బాగా ఏంటో మేము ఏదో తెలిసిన వాళ్ళలాగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు మాతోటి. బాగా హ్యాపీ అనిపించింది. అనుకోకుండా వచ్చాం అప్పనపల్లి. మీరు చూస్తే ఇదంతా ఊరు, ఈ వెనకాల గుడి ఉంటుంది కొబ్బరి తోటల మధ్యలో. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అసలు ఈ టెంపుల్ ఆనుకుని నది ఉంటుందని చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఆ రేవు దగ్గరికి వెళ్ళాం. మా గోదావరి జిల్లాల వాళ్ళకి గోదావరి అంటే చాలా సెంటిమెంట్ అనమాట. తప్పకుండా పసుపు కుంకుమ వేసి ఆ గంగమ్మ తల్లి ఎప్పుడూ శాంతంగా ఉండాలని దండం పెట్టుకుంటూ ఉంటాం. పసుపు కుంకుమ అట్టిపళ్ళు ఇలాంటివన్నీ కూడా రేవు దగ్గర అమ్ముతున్నారు. అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఆ రేవు దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. పర్సన్కి వచ్చి 100 150 చెప్పారు, సరిగా గుర్తులేదు. ఈవినింగ్ 6:30 అయిపోయిందని చెప్పి ఇంకా బోటింగ్కి వెళ్ళలేదు. ఇదన్నమాట యానం నుండి మా అప్పనపల్లి ప్రయాణం. అప్పుడు లైటింగ్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ చెక్ వచ్చేస్తుంది. అప్పనపల్లి బాలబాలాజీ వారి దర్శనం చేసుకుని అన్నప్రసాదం కూడా తినడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.